ఈ సమయంలో మరి చేరి వచ్చిన సకల పరిశుద్ధులందరూ కూడా నా ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చేతులు 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 లేదు, మొక్కలకు లేదు, తక్కువైనట్టుంది. ఓకే, మంచిది. దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. పోయిన వారం ఏం చెప్పానండి, గుర్తుందా? సరే, మంచిది. అనిల్కి ఒకసారి చప్పట్లు పడదామేమో. అబ్రహాం చేసిన యొక్క మరి తప్పుడు విధానంలో మనం నేర్చుకున్నాం. ఇక అందులోకి వెళితే నాకు సమయం సరిపోదు కాబట్టి ప్రకటన గ్రంథంలోనికి రండి. ప్రకటన గ్రంథంలోనికి 16వ అధ్యాయం ఏ వచనం దగ్గర ఆపినవండి, గుర్తుందా? 8. ప్రకటన గ్రంథం 16, 17 వచనం చదువుదాం. 7వ పూర్వకానికి రండి. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమస్తమైన చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలోనున్న సింహాసనముల నుండి వచ్చును. జాగ్రత్త వినండి, చాలండి. తర్వాత చదువుదాం. మళ్ళా అవనాన్ని తీసి పెట్టుకోండి. చెప్తున్న అధ్యాయాలు త్వరగా నాకు అందించండి. కొద్దిగా ముందుకు జరుగుతారా? కొద్దిగా ముందుకు జరగండి, ముందుకు జరగండి. ముందు వచ్చిన ముందే కూర్చోండి. మంచిది. ప్రకటన గ్రంథము ఇంతవరకు కూడా ఏ అధ్యాయం కూడా ప్రారంభించినమో గుర్తుందండి? 6వ అధ్యాయం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 16వ అధ్యాయం దాకా చిన్నగా నెట్టుకుంటూ వచ్చినాం. ఎందుకు ఇంత లేట్ అయిందంటే మధ్యన కొద్దిగా మరి దేవుని సేవకులు రావటము, నేను కూడా వచ్చిన మమ్మటి మీకు ఎవరిని చేసుకుంటూ రావటానికి బట్టే మరి ప్రకటన గ్రంథం ఆలస్యం అవుతుంది. ఈ మర్మాలు మీకు తెలియకపోతే మరలా తెలుసుకుంటారు లేదని ఒక దేవుని సేవకునిగా ఎక్కడ మా కథ కొద్దిగా కూర్చోబెట్టుకో తల్లి. ఎందుకంటే మనం దాంట్లో లైవ్లో పడ్డదానికి ప్రపంచం తింటారు. సరే, మంచిది. ఈ 16వ అధ్యాయం, 15వ అధ్యాయం, 8వ అధ్యాయం ఇవన్నీ మీకు ఒకే 3 అధ్యాయంలో ఒకే రీతిగా ఉన్నట్టు చూపిస్తూ వస్తున్నాను. వినండి. ఆదికాండము 1వ అధ్యాయంలో చదవద్దు. 1వ దినమందు దేవుడు ఏ సృష్టి మీద అయితే ఆరంభించాడో 15వ అధ్యాయంలోకి వచ్చేసరికి మొదటి దూత, 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి మొదటి బూర. ఈ 3 సంకల్పాన్ని నేను మీకు తెలియపరుస్తూ వస్తున్నా. మొదటి దినమందు దేవుడు ఏ సృష్టిని చేశాడో ఆ సృష్టి మీద మొదటి దూత బూర ఊదినప్పుడు మొదటి దూత తన పాత్ర మొదటి ఆది కాండంలో ఏ సృష్టి మీద కుమ్మరించిన దాన్ని సర్వనాశనము చేసుకుంటూ వచ్చిండు. అలాగనే 2వ దూత, అలాగనే 3వ దూత, అలాగనే 4. 7 దినాలలో 7 దేవుడు 7 దినాలలో 7 సృష్టిలు చేశాడు. అనగా ఏ దినమందు ఏ సృష్టి చేశాడో ఆ సృష్టి మీద తన పగను తీర్చుకుంటూ వస్తున్నాడు. 6వ దూత తన బూర ఊదినప్పుడు తన యుద్ధానికి రేపుచున్నాడు. ఆ యుద్ధం గురించి చెప్తే మీకు అర్థము కాదు, అందుకని దాన్ని పక్కన పెట్టి 7వ దూత దగ్గరకు వచ్చాను. ఆ యుద్ధం ఎక్కడ జరుగుతుంది, ఎవరెవరికి జరుగుతుందని అది రాజ్యాల గురించి రాయబడినాయి. బబులోను రాజ్యం, పార్శిక దేశం, మరి కొన్ని రాజ్యాలు ఉన్నాయి. అది హిస్టరీకి సంబంధించింది. ఆ హిస్టరీ మీకు చెప్పినా అది గుర్తుండదు, జ్ఞాపకం ఉండదు. ఎవరికి ఏం లేదు, జరుగుతూ ఏముందిలే అనుకున్నట్టు మీకు అనిపిస్తుంది. కాబట్టి ఆ యుద్ధాన్ని అలా ఆపేసి
రెండవదిగా 7వ దూత దగ్గరికి వచ్చాను. 7వ దూత దగ్గరలో కొన్ని మర్మాలు రాయబడి ఉన్నాయి. ఒకటి వినండి. మొదటిగా ఆ 16వ అధ్యాయం 7వ వచనములో 17వ వచనములో ఒక మాట రాయబడింది. మొదటిగా గొప్ప స్వరము వింటిని అని రాయబడింది. రెండవదిగా సమాప్తమాయను అనే మాటలు రాయబడి ఉన్నాయి. వినండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ 2 వచనాలు మీకు తెలియజేస్తాను ఇందులో ఉన్న మర్మాలు ఏంటి. దేవుడు అప్పుడే సమాప్తమాయను అన్నది. సమాప్తమైన అంటే ఏంటండి? అయిపోయినది అని. అంటే రెండవ రాకడ అయిపోయిందనే. ఏమైపోయినట్లు? పనంతా నెరవేర్చినాడని మొదటి అధ్యాయంలో ఉంది. ఆదికాండం మొదటి అధ్యాయంలో ప్రభు 7 దినాలు చూసి 7వ దినాన్ని విశ్రమించి ఆయన పరిశుద్ధపరిచి ఆ దినాన్ని ఆశీర్వదించాడని చెప్పి ఆ 7 దినాలు 7 పదాలు వాడాడు. సమాప్తమైందని చెప్పి ఆయన చెప్పేశాడు. అది కాదు, ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి ఆదికాండం 50వ అధ్యాయం చివరి వచనంలో చివరి భాగంలో ఖాళీ ప్లేస్ లో ఒక మాట రాయబడి ఉంటది. ఏమంటే ఐగుప్తుల యొక్క దుఃఖము అని రాయబడి ఉంటది. ఐగుప్తుల యొక్క దుఃఖము అని రాయబడి ఉంటది. ఆదికాండం 50వ అధ్యాయం చివరి వచనాల కింద ఖాళీ ప్లేస్ లో ఆ మాటలు రాయబడి ఉంటాయి. ఐగుప్తుల యొక్క ఏముందండి? దుఃఖం అని రాయబడి ఉంటది. అనగా ఐగుప్తులు అనగా ఎవరండి? ఇజ్రాయేల్ ప్రజలు. ఇజ్రాయేల్ ప్రజల యొక్క దుఃఖము ప్రారంభానికి అంతానికి ముగింపుగా దేవుడు పలుకుతున్న మాటలు. అనగా ఆదికాండములో మొదటి అధ్యాయం నుండి తన సృష్టిని మొదలుకొని ముగింపు దాకా తన ప్రవక్తలను, తండ్రి అయిన అబ్రహామును, తండ్రి అయిన ఇసాకును, తండ్రి అయిన యాకోబును వారిని బలపరుస్తూ ఆశీర్వదిస్తూ వారి యొక్క సంతానాన్ని దేవుడు మేలుకరంగా దీవించుకుంటూ వచ్చినాలన్నీ మనం చూస్తాం. ఆ అధ్యాయాలన్నీ కూడా 1వ అధ్యాయం నుండి ప్రారంభం మొదలుకొని ఆదికాండం 50 అధ్యాయం వరకు, అనగా యోసేపు యొక్క మరణ దినము వరకు కూడా అక్కడ ఆ అధ్యాయం ఆదికాండం ముగించబడుతుంది. అంటే ఇక్కడ నుండి అక్కడ రాసిన మాట ఏంటంటే ఇజ్రాయేల్ యొక్క దుఃఖము అని, అనగా ప్రారంభ దినము అని. ఆ నుంచి నిర్గమకాండము నుండి మొదలుకొని మలాకి గ్రంథము వచ్చేదాకా ఆ చివరిలో ఖాళీ ప్లేస్ లో ఉంటది సమాప్తము అని రాయబడి ఉంటది. మలాకి గ్రంథం చివరి అధ్యాయం 4వ అధ్యాయం చివరిలో రాయబడి ఉంటది. అక్కడ చూసుకోండి, సమాప్తము అని రాయబడి ఉంటది. అనగా ఇజ్రాయేల్ యొక్క దుఃఖ దినాలు ప్రారంభము, ఇజ్రాయేల్ యొక్క దుఃఖ దినము అంతము అన్న తర్వాత అక్కడ సమాప్తం అని రాయబడి ఉంటది. అనగా వారి కష్టాలు, వారి ఇరుకులు, వారి ఇబ్బందులు, వారి దారిలో వస్తున్నట్టు ఎదుర్కొన్న ఆ శోధనలు, వారి దారిలో వస్తున్నట్టు బాధపడిన బాధలు మలాకి గ్రంథంలోకి వచ్చేసరికి సమాప్తము అని జరిగింది. సమాప్తం అనగా వారి దుఃఖ దినాలు కడతీర్చిన దేవుడు, వారి దుఃఖ దినాలు కడతీర్చిన దుఃఖ దినాలు అనగా, లేకపోతే తమ పాపములకు ముగింపు పదము అని సమాప్తం. అయితే మార్కు సువార్తలకు వచ్చేసరికి 22వ అధ్యాయం చివరిలో రాయబడి ఉంటుంది, మరలా సమాప్తము అని రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి మొదటి అధ్యాయం నుంచి 22వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆ చివరి భాగంలో వైట్ పేపర్ మీద సమాప్తము అని రాయబడి ఉంటది. అనగా భూమి యేసుక్రీస్తు ఆరంభములో నుండి, తండ్రి అయిన దేవుడు సృష్టి ఆరంభములో నుండి ప్రకటన గ్రంథం 22వ అంతము వచ్చేసరికి సమాప్తము అని రాయబడి ఉంటది. ఉన్నాయా లేవా ఆ మాటలు? అక్కడ చూడాలి. బైబిల్ చెప్పడం కాదు, వినటం కాదు, వినాలని చూడాలా. బైబిల్ ఉందా లేదని తెలుసుకోవాలి. నేనే కాదు, ఏ బోధకుడు బోధించినా బైబిల్లో మాటలు ఉన్నాయా లేవని
తెలుసుకోవాలి. ఒక్కోసారి నేను కూడా అధ్యాయాలు చెప్పను, ఎందుకంటే సమయం లేదు కాబట్టి నేను త్వరగా వెళ్ళిపోతుంటాను. ఒకవేళ మీకు డౌట్ వచ్చినప్పుడు నాకు ఫోన్లు చేసి అడగండి, పలానా మాట చెప్పారు కదా, ఏ అధ్యాయం నేను చెప్పి నన్ను అడగవచ్చు. మీ అందరికీ ఏ అభ్యంతరము లేదు. మీ యొక్క డౌట్ తీర్చుకోవటానికి దేవుని సేవకుడిగా నేను ఉన్నాను. వాక్య విషయంలో, ధన విషయం కాదు, మళ్ళా వాక్య విషయంలో మాత్రమే మీకు ఎక్కడ క్వశ్చన్లు అడిగినా ఒక దేవుని సేవకుడిగా మీకు అందుబాటులో ఉంటాను. అందుకని నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయెల్ యొక్క దుఃఖ దినాలు మొదలుకొని ప్రకటన గ్రంథము మత్తయి సువార్త ఆరంభం నుంచి ప్రకటన గ్రంథం ముగించే వంతు కూడా సమాప్తం అనే మాట కనబడుతున్నది. అనగా ఇజ్రాయెల్ యొక్క దుఃఖ దినాలు మలాకి గ్రంథం వరకు తన యొక్క దినాలు ముగించబడ్డాయి. ఆ తర్వాత ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి, తన ప్రియుడైన యేసు క్రీస్తు ఈ లోకానికి రావటానికి ఆరంభమైన పత్రిక మత్తయి సువార్త పత్రికల నుంచి, అలాగనే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము ముగింపు జరుగుతుంది. అనగా యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆనాడు తండ్రి అయిన మొదటి ఆరంభమైన నా తండ్రి అయిన యెహోవా దేవుడు మలాకి గ్రంథముతో ముగించబడింది. ఆ గ్రంథంలో ఉన్నంత వరకు మొదటి యొక్క ప్రజలు, మొదటి ఆరంభం, మొదటి యొక్క జీవధనం అనగా ప్రజలలో యెహోవా దేవుడు సృష్టించిన మొదటి జనాంగం అంతా ఆ లోపల నాశనము అయిపోయినారు. అనగా మనందరికి తెలుసు, ఎవరి సంతానము, ఆదాము సంతానము మొదలుకొని నోహో వరకు తరముల వరకు ఎన్ని తరాలు ఉన్నాయో ఆ 2 తరాలు కూడా, ఆదాము నుండి 14 తరాలు, 14 నుంచి నోహో తరం వరకు 14 తరాలు ఉన్నాయి. ఆనాటి మొదలుకొని దావీదు యొక్క వంశం దాకా 14 తరాలు, దావీదు వంశం మొదలుకొని యేసు క్రీస్తు వంశం వరకు 14 తరాలు అని రాయబడినాయి బైబిల్ గ్రంథంలో. కాబట్టి ఇందులో మొదటి తరం గతించిపోయింది. అది నీళ్ళ ద్వారాను జల ప్రళయం వచ్చి యెహోవా యొక్క మరి దేవుని యొక్క కోపము రగులుకొని భూమి మీద మొదటి తరము నశించిపోయింది. అక్కడనే దేవుడు అంటాడు, నేను కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని నేను సూచితిని అని ఆ నోహా రాసిన మాటలు అక్కడ మనం చూస్తాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డల, ఇది 2వ యొక్క తరం. అనగా ఈ 2వ తరములో యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించడానికి, ఈ లోకంలో ఆయన ఉద్భవించడానికి కారణం ఏమైందంటే, యేసుక్రీస్తు ఆదిలో మానవుడు తప్పు చేసిండు. ఆ తప్పును క్షమించడానికి అనేకమైన గొర్రెలను, పశువులను, ఎద్దులను, మేకలను, గువ్వలను, నానా రకమైన జంతువులను వధిస్తూ వారి తప్పును క్షమించబడ్డాయని వారిని క్షమిస్తూ దేవుడు తీసుకొచ్చాడు. అది మలాకి సువార్త గ్రంథంతో అంతము చేయబడది. అందుకే అక్కడ సమాప్తం అని రాయబడింది. అక్కడి నుండి మత్తయి సువార్త ప్రకటన గ్రంథము మొదలుకొని 22వ అధ్యాయం వరకు కూడా నా ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తము ధరనే ప్రతి పాపము, ప్రతి శాపము విమోచన క్రైదముగా చేయబడటానికి పరలోకము నుండి నా యేసు క్రీస్తు దిగి వచ్చినాడని చెప్పడానికి ఆరంభము మత్తయి సువార్త మొదటి అధ్యాయము, ముగింపు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. అయితే ఇక్కడ సమాప్తం అని రాయబడింది కదా, ఏం సమాప్తం చేశాడు, ఏం సమాప్తం చేశాడు? మరలా చదవండి, ఆ వచనం మరలా చదవండి. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైన చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. ఏం సమాప్తమైంది ఇక్కడ? ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం చదవండి. మరియు ఆశ్చర్యకరమైన మరి యొక్క గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు. ఇదే కడవరి తెగులు. వీటితో దేవుని కోపము సమాప్తము. ఏం సమాప్తమైందండి?
ఎవరిలో వచ్చిందా మీకు? అర్థమైందా? అర్థమైతే ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడతాం. ఇది రెండవ యొక్క తీర్మానం. దేవుని యొక్క పాత్ర 7 దూతలు, 7 బూరలు, 7 పాత్రలు, 7 దూతలు. జ్ఞాపకం పెట్టుకోవాలి. 7 దూతలు, 7 పాత్రలు, 7 బూరలు. మొదటి దినమందు మొదటి దూత బూర ఊదినప్పుడు మొదటి దూత పాత్ర ఎక్కడైతే దేవుడు సృష్టి ఆరంభించాడో దాని మీద తన కోపాన్ని దేవుడు తీర్చుకున్నాడు. ఆ విధంగా 7 దినాలు గడిచినాయి. ఆయన కోపము 7 తెగుళ్ళు భూమి మీదకి రప్పించాడు. ఆ 7 తెగులు కూడా మనం నిర్గమకాండములో మరి మోసే ద్వారా చూస్తాం. అవన్నీ కూడా ఇది రెండవ యొక్క తీర్మానం, అనగా రెండవ యొక్క దేవుని యొక్క కోపానికి రెండవ యొక్క మార్గం. అందుకని ఆ 7 దూతల చేత దేవుడు ఏ సృష్టి మీద అయితే తన కోపాన్ని తీర్చుకున్నాడో దానిని మాత్రమే ఆయన సమాప్తము చేశాడు. అయితే మూడవది కూడా ఉంది. మనం అనుకోవచ్చు, ఏమయ్యా మొదటి జనాంగం చచ్చిపోయారు, మరి వచ్చేది రెండవ రాకటే కదా, మరి మూడవది కూడా ఎక్కడ ఉందని మీరు అడగవచ్చు. మూడవది కూడా ఉంది. అదే ఇప్పుడు రాబోతున్నది మూడవ యొక్క ఉగ్రత. అది నేను అంటంలే, బైబిల్ చెప్తుంది. చూడండి, ఆ మాట కూడా మీకు తెలియజేసే వాక్యంలోకి వెళ్తాను. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. 14వ వచనం చదువుతుంది. బ్రతికిన క్రూర మృగమునకు ప్రతిమ చేయవలనని అది భూనివాసులు చెప్పుచు ఆ మృగము క్షమించి 11వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11వ అధ్యాయం 14వ వచనం. ఏంటండి? రెండవ శ్రమ గ్రహించును. అక్కడ బిడ్డ రెండవ శ్రమ గ్రహించినంటే ఇప్పటి వరకు మనం మాట్లాడిన మొత్తం కూడా శ్రమల పాలు అయిన వారు. ఎవరు శ్రమల పాలైన వారు? యేసుక్రీస్తు తన మొదటి యొక్క ఉగ్రత దినమందు ఎవరైతే జల ప్రయాణంలో కొట్టకపోకుండా దేవుడు నోహాను కాచాడే, ఆ నోహా కుటుంబం ద్వారా మరజలో మళ్ళా భూమి మీద ప్రజలు విస్తరింప చేశాడు కదా. ఈ ప్రజలకు ఆయన మార్గము తప్పిపోతున్న ఇజ్రాయేల్ ప్రజలను ఆయన ప్రజలను దీవిస్తూ అభివృద్ధి పరిచిన తర్వాత కొంత శ్రమల పాలు అయినారు వాళ్ళు. ఆ శ్రమల పాలే నిర్గమకాండము కంటే ముందు, ఆది కాండము వెనక వారు దుఃఖ దినాలని రాయబడినవి. ఆనాడు దుఃఖాన్ని మొదలుకొని మలాకి గ్రంథం వరకు వారు అనేకమైన శ్రమలు అనుభవిస్తూ వస్తున్నారు. అదే రెండవ శ్రమలు. ఆ తర్వాత చదువు తల్లి. ఇదిగో మూడవ శ్రమ త్వరగా వచ్చుచున్నది. ఈ మూడవ శ్రమ ఆ నిర్గమ మరి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం ముగింపు సమాప్తము చేయబడుతుంది. ఎన్ని ఉన్నాయండి? ఇప్పుడు చెప్పండి, ఎన్ని ఉన్నాయి సమాప్తాలు? 2 గడిచిపోయినాయి, మూడవది త్వరగా రాబోతుంది. అదే నా ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ. ఫస్ట్ తరమేమో జలవలతో కొట్టుకొని పోయి నశించిపోయారు. రెండవ శ్రమేమో వారి శోధనలతోనూ 10 తెగుళ్లతోనూ వారి యొక్క జీవితం అంతా ఇజ్రాయెల్ ప్రజలు గడుపుకుంటూ కష్టాల పాలు నష్టాల పాలు అయినారు. ఆ రెండవ తరము ఎవరి కుటుంబం అనగా నోహా యొక్క తరము. ఆ తరమే శ్రమల పాలు, నిందల పాలు, అగసాట్లు పాలయ్యి ఆ తరము అగసాట్లు పడుతూ వస్తున్న ఈ తరాన్ని మూడవ తరానికి అప్పగించబోతుండు. ఏ తరానికి? మూడవ యుగానికి దేవుడు అప్పగించబోతున్నాడు. ఈ మూడవ యుగంలో ఉన్న మనము, అనగా ఈ మూడవ శ్రమకు రాబోతున్న మనము, మీరు ఎందరైతే చిత్తపాటు కలిగి ఉన్నారో నాకైతే తెలియదు, కానీ అది నా ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే సిద్ధపడాలి. అంతకుముందు జల ప్రయాణంలో పోయిన వారు నీటితో మరణించారు, అయిపోయేది. రెండవ తరము
శ్రమల పాలు పడుచు కొంతమంది చనిపోయారు, కొంతమంది బ్రతికారు, కొంతమంది శ్రమలు అనుభవిస్తూనే ఉన్నారు. మూడవ యొక్క శ్రమ రాబోయేది, రెండవ రాకడ రాబోయే దినాలలో అతి భయంకరమైన తీర్మానము ఆ ప్రజలకు ఉంటుంది. అనగా ఆ రెండింటిని తప్పించుకొని బ్రతికిన మనుషులు ఇప్పుడు ఉన్న మనము మూడవ తీర్మానానికి దగ్గర పడుచున్నాం. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరగా రావటానికి సిద్ధపాటు కలుగుచున్నాడు. అది ఎప్పుడు వస్తుందో ఏ నరునికి తెలియదు, ఏ దినము వస్తుందో ఎవరికి తెలియదు. రెప్పపాటున నా ప్రభు అయిన యేసుక్రీస్తు తన మేఘారూపుడై మధ్య ఆకాశానికి ఎప్పుడైనా రావచ్చు. తనకి సమయము లేదు, టైము లేదు, కాంక్షలు అంతకంటే కూడా ఆయనకు లేదు. ఎందుకనగా ఆయన సర్వ సృష్టి కాబట్టి ఈ సృష్టి మీద, ఈ మనిషిని మీద తన బాధను తీర్చుకోవటానికి ఏ క్షణమైనా రావచ్చు. అందుకే చివరి అంటున్నాడు, నేను నా తెగులు ఈ భూమి మీద నా బాధను తీర్చుకోవడం చిట్ట చివరి తెగులు ఏదైందనంటే వాయుమండలం మీద తన పాత్రను కుమ్మరిస్తున్నారు. వాయుమండలం అంటే నీ ఇంటి పేరే, నా ఇంటి పేరు, అది కూడా నా పేరు గాలి కదా, గాలి. వాయుమండలం అనగా గాలి. ఈ గాలి మీద తన పగని తీర్చుకుంటున్నాడు. అందుకే తన 7వ బూర ఊదినప్పుడు, 7వ పాత్ర భూమి మీద గుమ్మరించినప్పుడు ఆయన తన యొక్క లాస్ట్ కోపము, ఈ 7 తెగులు అయిపోయిన తర్వాత చివరి తెగులు తన వాయుమండలం మీద చూపిస్తూ, ఇక నా పగను సమాప్తముగా జరిగించుకున్నాను, నా కోపం తీర్చుకుంటున్నాను ప్రజల మీద, ఇంతతో నా కోపం చల్లారిపోతుంది, ఇంతతో నా పగ చల్లారిపోతుంది, ఇంతతో ఈ 7 దినాలు 7 బూరలు 7 పాత్రలతో నా కోపము చల్లారుతుంది. అయితే 3వ దానికి ప్రారంభము జరుగుతుంది. ఆ జరుగుతున్న ఉగ్రలో నీవు నేను దాచబడి ఉన్నాం. ఈ 3 దినాలకు 3 వచ్చాయండి. మొదటిది 1000 సంవత్సరాలు అనగా జల యొక్క సముద్రంలో కొట్టకపోయిన వారి యొక్క ఆత్మలు గతించిపోయాయి. ఆయన దృష్టికి 1000 సంవత్సరాలు ఎన్ని దినాలు ఉన్నాయండి? 1 దినముగా దాచబడింది. అయితే 2వ దినాన ప్రజలు బ్రతికిన వారు శ్రమల పాలు అవుతున్నారు. కానీ 3వ దినానికి మనము దగ్గరలో ఉన్నాం. అనగా ప్రభు అయిన యేసుక్రీస్తుకు అతి త్వరలో రాకడ సిద్ధపరచడానికి 3 దినాలు ఉన్నాయి. ఒక్కొక్క తరానికి 1000 సంవత్సరాలు గతించిపోయినా, ఇప్పటికి 2 తరాలు గతించిపోయినాయి. 3వ తరము కూడా అనగా 3వ దినము ఇంక కొద్దిపాటులో ఉంది. ఇది ఎన్నో సంవత్సరం అండి? 2026. అనగా ఇంక ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 3 సంవత్సరాలు 300 సంవత్సరాలకు ఎన్ని ఉన్నాయి? 6 అంటే ఇంక ఎన్ని ఉన్నాయి చెప్పలేంది. ఇక 70 ఉన్నాయి. ఈ 70 దినాలు లేకపోతే ఈ 70 దినాల గురించి కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. 70 దినాలు 7 రోజులు గురించి బైబిల్లో స్పష్టంగా రాయబడింది. ఈ 70 సంవత్సరంలో దేవుడు నీకు ఇచ్చిన అవసరం బట్టి నువ్వు రక్షింపబడితే, నువ్వు రక్షణ లేక అనుభవిస్తే, యేసుక్రీస్తుకు లోన నువ్వు కడగబడి బాప్తిసం తీసుకుంటే ఈ 70 సంవత్సరాలు నువ్వు ముగించకపోయినా, ఒకవేళ అంతరంగమైన దేవుడు నిన్ను పిలుచుకున్నప్పుడు అదిగో 2వ రాకడలో నా ప్రభు అయిన యేసుక్రీస్తుతో రావటానికి నీకు సమయము ఉంటుంది. అందుకని చిట్ట చివరిగా తన కోపాన్ని వాయుమండలం మీద గుమ్మరించి ఈ గాలిని పీల్చుకున్న ఎంతమంది అయితే ప్రజలు బ్రతుకుతున్నారో అందులో సగం మందిని ఆ వాయుమండలం మీద దేవుడు చంపడానికి తీర్మానము తీసుకుండు. ఇంకంతకన్నా చేయగలిగేది మరొక లేదు. అందుకే అక్కడ అంటాడు ఆయన, దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి,
చక్కగా మాటలు మనం అర్థం చేసుకుందాం. ఆ చదువు తల్లి. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీదను కుమ్మరింపగా సమర్థమైన చెప్పి పరలోకం నుండి ఒక స్వరాన్ని వింటిని అని విన్నాం. ఎక్కడి నుంచి వచ్చింది స్వరం అండి? మన ఇంటిలో నుంచి కాదు, మన పిల్లల్లో నుంచి కాదు. ఆయన యొక్క పరలోకంలో ఒక గర్భాలయం ఉంది. ఆ గర్భాలయమే ప్రకటన గ్రంథం 15వ అధ్యాయంలో మాటలు రాయబడినవి. ఆయన ఆలయమును వాకిలు తెరవగా 7 దూతలు బయలు వెళ్ళిన మాటలు అక్కడ మనం చూస్తాం. ఆ 7 దూతలు 7 పాత్రలు మార్చుకొని ఆ 7 పాత్రలు పట్టుకుని వచ్చిన దూతలు ఆయన ఆలయమును తెరవగా ఆ ఆలయంలో నుంచి బయలుదేరి వచ్చిన దూతలే 7 పాత్రలు 7 దూతలు. కాబట్టి అక్కడ నుండి వచ్చిన స్వరము ఎవరి స్వరం? అది నా ప్రభువైన యేసుక్రీస్తు స్వరం. ఇక వెళ్ళండి, వారిని తెగులతో నాశనం చేయండి, నా కోపము చల్లార్చుకోవటానికి ఓ 7వ దూత నువ్వు వెళ్ళి 7వ సృష్టిలో చేసిన ఆ గాలి మీద నా కోపాన్ని కుమ్మరించండి. ఆ కోపం ద్వారా గాలి కలుషితం అవుతుంది. ఈ కలుషితమైన ఈ గాలి వల్ల ఏ ప్రజలైతే పిలుచుకొని బ్రతుకుతున్నారో, ఎన్ని మాటలు వాక్యం చెప్పిన వినకుండా తమ పాపములు ఒప్పుకోకుండా నేను ఇచ్చిన గాలి అనుభవిస్తూ, నేను ఇచ్చిన సూర్యుడితో అనుభవిస్తూ, నేను ఇచ్చిన భూమి మీద పంట తిట్టు బ్రతుకుతున్న ఈ ప్రజలు ఇక నన్ను గ్రహించకుండా నా ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాటలు వినకుండా ఎందరైతే పెడచెవిన పెట్టి వెళ్ళిపోతున్నారో వారందరికీ మరణము దేని ద్వారా అండి? వాయుమండలము ద్వారా దేవుడు పగదించుకోవటానికి వస్తున్నాడు. ఇంతవరకు నీవు 2025 సంవత్సరంలో నీకంటే ముందు, నీకంటే చిన్నలు, నీకంటే పెద్దలు, నీకంటే పశువులు చనిపోయిన వారు ఉన్నారు. చూసినాం, మన చేతుల్లో మన వారిని సమాధి చేసినాం. ఇక్కడ కూర్చున్న నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని దాసురాల వినండి, తల్లులారా వినండి, తండ్రులారా ఈ మాటలు వింటున్నా. మీరు ఈ 2026 సంవత్సరాలు కూర్చున్నావంటే ఏదో నీ గొప్పను బట్టి కాదు, నీ ధనాన్ని బట్టి కాదు, నీ పొలమును బట్టి కాదు, నీకున్న అంత సంతానం బట్టి కాదు. ఎందుకు నువ్వు బ్రతుకున్నావంటే శాశ్వతమైన ప్రేమ, ఆ దేవుని ప్రేమ నీ మీద ఉంటుంది. శాశ్వతమైన కృప నీ మీద ఉండబట్టే ఈ దినమంది ఇక్కడ నువ్వు కూర్చున్నావంటే నీ బ్రతుకులో ఇక నువ్వు మార్చుకుంటావని ఈ 2026 సంవత్సరాన్ని దేవుడు నీకు పొడిగించిండు. ఈ పొడిగించని మనసులు చెప్పినా వినకుండా పోయిన ప్రజలు చాలా మంది మన కళ్ళ ముందు ఆ మట్టిగా చేర్చబడ్డారు. అయితే ఈ దినమంది ఇక్కడ కూర్చొని వర్తమానం వింటున్న నా ప్రేమైన తల్లులారా, యవన బిడ్డలారా వినండి. ఇక నువ్వు బ్రతుకును మార్చుకోకపోతే ఇదే నీకు చివరి కావచ్చు, లేక ఇదే నీకు ఆరంభం కావచ్చు. నాకైనా, నీకైనా, పిల్లలకైనా, పెద్దలకైనా, ఎవరికైనా సరే, నాకు యవ్వన ప్రాయం కలిగి ఉన్నాను, నా ఒంట్లో ఉడుకు రక్తం ఉంది, ఇక నాకు చాలా కాలం ఉంది, ఇక నేను బ్రతకాల్సి ఉన్నాయి, చేయాల్సి ఉన్నాయి, నేను అనుభవించాల్సి ఉంది, ఇంకా ఉంది. నువ్వు అనుకున్నట్టుగానైతే సమయము గతించిపోతుంది. నువ్వు వచ్చి పడ్డావు, 3వ దినానికి వచ్చి పడ్డావు, 3వ అంతం త్వరగా రావటానికి సిద్ధము చేసించాడు. అందుకే పరలోకం నుంచి ఒక స్వరం వినపడుతుంది. వాళ్ళకు ఏమని పడుతుందంటే, ఓ 7వ దూత నీ యొక్క దూతను పిలుస్తూ నీలో ఉన్న పాత్రలపై వాయుమండలం మీద కుమ్మరించు, అది విషముగా మారబడుతుంది. ఆ విషము వారిలో పీల్చుకున్న ప్రతి ఒక్కరు కూడా చనిపోవటానికి దారి కలుగుతుంది. వింటున్నారా యవన బిడ్డలారా? బాప్తిసం తీసుకోకపోతే బాప్తిసం తీసుకోండి, చిత్తపాటు కలగండి. ఈ కాలగ్రంథులు నీ చేతిలో లేవు. ఈ సమయం నీది కాదు, ఇది దేవుడి సమయం. 2000 సంవత్సరాల నుంచి అనేక మంది బోధకులు బోధిస్తూ చెప్తున్నారు. ఇక నువ్వు బాప్తిసం తీసుకోకపోతే, పాప క్షమాపణ పొందకపోతే 3వ అగ్నిగుండానికి నువ్వు సిద్ధపడతావు. 2వ అగ్నిగుండానికి నువ్వు సిద్ధంగా దగ్గరకు వస్తున్నావు. ఒక దినము నీళ్ళకి గడిచిపోయిందంటే ఒక దినము మన సాగుకు దగ్గర పడుతున్నాం.
దినము మన ఆయుష్ తరిగిపోతుంది. ఒక దినము మన బ్రతుకు పాతాళానికి దగ్గర అవుతున్న కాటికి కాళ్ళు పారజాపుతున్నాం. కాబట్టి అందుకని అంటున్నాడు, ఇక నా యొక్క కోపాన్ని చల్లార్చుకుంటున్నాను, ఇంతతో నా కోపాన్ని సమాప్తము చేసుకుంటున్నాను. అందుకని పరలోకములో నుండి ఆ గర్భాలయంలో ఒక స్వరం వినపడుతుంది. ఏం స్వరం చూస్తారా? ఏమని చెప్తుండో విందామా? ఏం స్వరం చూడండి. మరలా ఆయన కర్ణగలిగిన దేవుడు కాబట్టి ఒక స్వరముతో ఆయన మాట్లాడుతున్నాడు. ఏం మాటలో చెప్పాడో చూద్దాం. చూడండి బైబిల్ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం. మరియు తన దేవుని దాసులారా వినండి. కూర్చున్న నా ప్రియమైన సంఘస్థులారా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ప్రేమతో పిలుస్తుండో చూడండి. ఆయన ఎంత శక్తివంతమైన మాట, ఆదరణ కలిగించే మాట చెప్తుండో చూడండి. ఏ మాట అండి? చదువు తల్లి. మన దేవుని దాసులారా, ఆయనకు భయపడులారా, కొద్దివారేమి గొప్పవారేమి. అబ్బా, మీరందరూ మరలా మీకు అవకాశం వచ్చింది కాబట్టి కొద్దివారులారా గొప్పవారులారా అనగంటే, ఓ పిల్లలారా, పెద్దలారా, ముసలోళ్ళారా, వయసోళ్ళారా, కుర్రోళ్ళారా, మనం ఏం చేయాలి? ఆయనను స్తుతించండి అంటూ ఆయన చెప్పుచు ఒక స్వరము ఎక్కడి నుండి వచ్చిందండి? మొదటి స్వరం ఎక్కడి నుండి వచ్చింది? ఆయన స్వరం వద్ద నుంచే, ఆయన సింహాసనం నుండి వచ్చింది. ఆ మాట అక్కడ మనం చెప్తున్నాం చూడండి. చక్కని మాట దేవుడి గ్రంథంలో మనం చెల్లిస్తున్నాడు. దేవుడు గర్భాలయములనున్న సింహాసనం నుండి ఫస్ట్ మాట, ఫస్ట్ స్వరము వచ్చింది. రెండవ స్వరం అంటున్నాడు, ఏ సింహాసనం నుండి ఉండి దేవుడు గద్దించాడో, ఏ సింహాసనం నుండి భూమి మీదకి తన యొక్క కోపం ద్వారా 7వ దూతకు చెప్పిన ఆ స్వరమే మరలా స్వరము దేవుడు వినిపిస్తున్నాడు. కరుణామయుడు కాబట్టి, ప్రేమామయుడు కాబట్టి, ఆయన నీకు సృష్టించిన సృష్టికర్త, నీకు భర్త అయి ఉన్న మన అందరికి భర్త అయి ఉన్నాడు కాబట్టి మరలా సెలవిస్తున్నాడు. అదే 2026 సంవత్సరంలో ఉన్న నీకు నాకు మళ్ళా తరుణం ఇస్తున్నాడు. ఏమని? ఓ బ్రతికి ఉన్న వారులారా, గొప్పవారులారా, కొద్దివారులారా, పిల్లలారా, పెద్దలారా, వయస్సు మీద ఉన్నవారులారా, మీరందరూ ఏమి చేయండి? మరలా నన్ను స్తుతించండి, నన్ను గణపరచండి, నన్ను నమ్ముకోండి. మీ జీవితంలోంచి మరలా మేలుకోండి. మీకు ఆయుష్నిచ్చా, ఆరోగ్యం ఇచ్చా, సంవత్సరం ఇచ్చా, ఈ సంవత్సరం అయినా సరే నన్ను స్తుతిస్తారా? నన్ను కదండి, ప్రభుని, ఆయన నామాన్ని ఏం చేయాలి? మనము స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి చెప్పింది? మంచిది. కాబట్టి నా ప్రేమన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, కృపామయుడు మళ్ళా మనకు సమయాన్ని ఇస్తున్నాడు. ఏ సింహాసనంలో, ఏ గర్భాలయములో నుండి ఆ సింహాసనం మీద కూర్చున్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు వాయుమండలం మీద నా పగని తీర్చుకుంటున్న దేవుడు ఈ 2026 సంవత్సరంలో మరలా నీకు తరుణం ఇస్తున్నాడు. ఆ తరుణమే, ఏ మాట అయితే చెప్పిన స్వరమే, ఆ స్వరమే, ఆ దయామయుడే, ఆ యేసుక్రీస్తే, ఆ రక్షకుడే మళ్ళా మనకు సమయాన్ని దినమందు అనుగ్రహిస్తున్నాడు. ఏమంటున్నాడంటే మళ్ళా చదువు చూడండి. మరియు మన దేవుని నివాసులారా, ఆయనకు భయపడు వారులారా, ఏం చేయండి? కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడని చెప్పి ఒక స్వరము ఎక్కడి నుండి వచ్చిందండి? సింహాసనం నుండి వస్తుంది. మళ్ళా ఈ అవకాశాన్ని జార విడుచుకోకండి. ఈ ఒంట్లో ఈ దీపం ఉన్నప్పుడే, మన ఇంట్లో దీపం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామండి? వస్తువులన్నీ చక్క పెట్టుకుంటాం. ఇప్పుడు కరెంట్ వచ్చింది కాబట్టి ఎక్కడ వేసిన వస్తువు చాలా తొందరగా కనపడుతుంది. నా చిన్ననాటి జీవితం మీకేనా కలిగి ఉంటే పక్కన మనిషిని కూడా మీరు కనుక్కోలేకపోతురేమో. వాస్తవమండి ఇది. ఆనాడు గుడ్లు, లాందర్లు,
గ్యాస్ లైట్లు, మార్గాలు పోతున్నప్పుడు, శేలలోకి పోతున్నప్పుడు పాము ఎక్కడుంది కూడా కంటికి కనపడదు. రేయి అయినా పగులైన కరెంటు టైల కంటే ఆ కట్టె ఊత పొడుచుకుంటూ పోయి నీళ్లు కట్టారు. ఎందుకు మార్గాన్ని ఎత్తేటప్పుడు కట్టి ఎందుకు చప్పుడు తెస్తుంది తెలుసా? ఎందుకండి ఏదైనా విశ్వ జంతువులు, పాము గాని తేలు గాని ఉంటే ఆ సప్పుడు విని అవి పక్కకు పోతాయి. అందుకు ఆ రోజులలో ఆ పెద్దలు అట్లా సప్పుడు చేసుకుంటూ వెళుతారు. భయపడటానికి కాదు, వాళ్ళ ఇంట్లో భయం అంటూ వారికి అసలు తెలియదు. వాళ్ళ జీవితంలో చీకటి రాత్రులు అనేక సంవత్సరాలు గడిపారు. నా ప్రేమణ తల్లిదండ్రులారా, తండ్రులు ఇక్కడ కూర్చున్న నా ప్రేమణ దేవుని సంఘం వినండి. ఈ రోజు నీకు దేవుడు ఒక వెలుగును నీ కళ్ళ ముందు ఉంచాడు. నువ్వు వెళుతున్నప్పుడు తన వాక్యం నీ పాదాలకు వెలుగుగా ఉండి నీ పాదాలను కాపాడుతుంది. ఆయన గాఢాంధకారపులో జీవితంలో జీవించిన దావీదు మహారాజును ఆశీర్వదించడం మిమ్మలను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అందుకని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మళ్ళా చదువుదాం చూడండి. ఆ సింహాసనం నుండి ఒక స్వరము భక్తుడైన యోహాను వింటున్నాడు. అందుకని సమాప్తం చేయబడక మునుపు మరలా దేవుడు ఈ భూమి మీద నాశనం చేయక మునుపు బ్రతికున్న నీకు నాకు మరొక సంవత్సరము, మరొక కొన్ని దినాలు అవకాశం ఇస్తున్నాడంటే నీవు దేవుణ్ణి స్తుతించమని, దేవుని నామాన్ని గణపరచమని, దేవుని నామాన్ని మహిమపరచమని బ్రతుకుతున్న నీవు ఇక ప్రభుని అంగీకరించకపోతే, నీ పాపములో నువ్వు పడి ఉన్నట్లయితే, అదే పాపంతో నువ్వు బ్రతుకుతున్నట్లయితే, అదే యొక్క శోధనలు నువ్వు బ్రతుకుతున్నట్లయితే ఇప్పుడు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ప్రభు నామాన్ని స్తుతించాలి, ప్రభు నామాన్ని గణపరచాలి. లేకపోతే దేవుని రాకడ అతి త్వరలో ఉంటుంది. దేవుని రాకడ, ఆయన శిక్ష అతి త్వరలో రాబోతుంది. చూడండి, ఇంకొక మాట నేను చెప్పాను కదా, సమాప్తం అయిపోయిన దానికి ఇంకొక స్వరం గురించి మనం నేర్చుకుందాం. చూడండి, ఒక మాట రాయబడింది. ఈ సమాప్తమైన మాట యేసుక్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత, తండ్రి దగ్గర నుండి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు కూడా అన్నాడు ఆ మాట, సమాప్తము అయినదని మాట పలికాడు. ఆయన కూడా ఆయన ఏం సమాప్తం చేశాడు భూమి మీద? మొదటి మాట ప్రకటన గ్రంథంలో సమాప్తమైన మాట ఆది కాండం నుండి మలాకి గ్రంథం వరకు యెహోవా దేవుడు చేసిన మాటలన్నిటి కూడా సమాప్తమైన చేశాడు. మత్తయి సువార్త ఆరంభం మొదటి అధ్యాయం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కొన్ని మాటలు ఆయన సమాప్తం చేయబోతున్నాడు, జరిగిస్తాడు. యేసుక్రీస్తు భూమి మీద కన్యకమైన మరియమ్మ గర్భం ద్వారా మరి పుట్టిన తర్వాత ఆయన కొన్ని పనులు చేసి ఆ పనులకు సమాప్తం చెప్పాడు ఆయన. ఆ మాటే మత్తయి సువార్త. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. సమాప్తమైన వచనం మీదనే నేను మీకు తెలియజేస్తున్నానండి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి తన తండ్రికి ఆత్మను అప్పగించెను. వినండి నా ప్రేమని దేవుని బిడ్డలారా, మొదటిది సమాప్తం అయిపోయింది. రెండవ కోపము తన యొక్క దూతల ద్వారా సమాప్తము చేసుకుంటూ, మూడవది యేసుక్రీస్తు లోకంలో పుట్టినప్పుడు ఏదైతే పరలోకంలో తండ్రి యొద్ద తన తండ్రి తన కుమారుడికి కొన్ని మాటలు చెప్పి పంపించాడు. తన ప్రియమైన కుమారుడు ఈ లోకానికి పంపించకుండానే యెహోవా దేవుడు నా ప్రజలు తన వైపు తిప్పుకోవాలన్నప్పుడు ప్రజలు తన మాటలు వినలేదు. ఆ రోజు ఆజ్ఞలు ఉన్నాయి, ఆజ్ఞలు పాటించమంటే పాటించలేదు, నా కట్టడలు పాటించమంటే కట్టడలను వారు పాటించలేదు. కాబట్టి తుదకు వారు శాపగ్రస్తులై మార్గం తప్పిపోయారు. కాబట్టి ఈ దినమందు కూడా ఈ ప్రజలు మార్గం తప్పిపోయి శాపగ్రస్తులై పాపానికి దాసులై పాపాను ప్రేమిస్తూ లోకములున్న ప్రతి దానిని వారు అనుభవిస్తున్న పాప జీవితాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు మరి యొక్క ఆలోచన చేసుకొని తానే తన యొక్క కుమారుని అవతారంలో భూమి మీదకి రావాల్సి వచ్చింది. అందుకే తండ్రి కుమార పరిశుద్ధాత్మని త్రియేక నామము ఒకటి అంటారు. హిందువులు కూడా ఆయన 3 మాటలు తెలియజేస్తుంది. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి అనేది.
కాబట్టి అందుకు దానికి ఆయనకు రూపం అంటూ లేదు, ఆయనకు మనిషి ఆకారం అంటూ లేదు. ఆయన సర్వజ్ఞాని, సర్వంత్రయామి, అంతలకు ఉండేవాడు కాబట్టి ఆయనకు రూపం అంటూ లేదు. ఈనాడు మనం అనుకుంటున్నాం, కరుణామణి సినిమా చూస్తే ఈ యేసుక్రీస్తు ఇలానే ఉంటాడని మనం అనుకుంటాం. కరుణామణి సినిమా తీసిన వ్యక్తి ఎవరండి? ఎవరు తమ్ముడు? విజయ్ చంద్ర. వారి గృహానికి కూడా నేను వెళ్ళాను. నాకు బాప్తిసం ఇచ్చిన ఇక్కడ ఉన్నాడు ఈయన ఫోటో. ఇదిగో ఈయన తీసుకెళ్ళాడు నన్ను. ఇదే అగాపే గీత వాళ్ళంటే ఇక్కడే నేను చదువుకొని ఈయన ద్వారానే బాప్తిసం పొందుకొని ఈయన నన్ను లెటర్ రూమ్లు కడగమని డ్యూటీ వేసి, ఇది నేను కడగలేను ఏంటి, నా మీద చేతు ఉంచి ప్రార్థించి నీవు నా లాంటి గొప్ప సేవకుడు కావాలని మొట్టమొదటిగా ఆశీర్వదించిన నా ఆత్మీయ తండ్రి. ఈయన నన్ను తీసుకెళ్ళాడు ఆయన ఇంటికి. ఆయనను చూసే భాగ్యం కూడా దేవుడు నాకు కృప చూపించాడు. విజయ్ చంద్ర ఒక మనిషి, కానీ వారు కూడా ఒక బైబిల్ చదివి యేసుక్రీస్తు రూపం ఇలా ఉంది కదా, ఆదికాండం 1వ అధ్యాయం చదివి మనిషి అంటే 2 కాళ్ళు, మనిషి అంటే 2 చేతులు, మనిషి అంటే 2 కళ్ళు, మనిషి అంటే 2 ముక్కులు, ఈ విధంగా ఉంటాడు కదా అని తన యొక్క బైబిల్ చదివి ఆ బైబిల్ ఉన్న మాటలను పట్టుకొని కరుణామణి సినిమా ఆయన తీశాడు. అది ఆయన నోట గుండా వివరించిన మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి నా ప్రేమని దేవుడు మేడం, కరుణామణి సినిమాలో ఉన్నది దేవుడు అనుకోవటానికి వీలు లేదు. కానీ అలా ఉంటాడని తన వేషం వేసుకొని ఆ డ్రెస్సులు వేసుకొని పాత నిబంధన కాలంలో ఉన్న డ్రెస్సులు ధరించుకొని ఆ మాటలు చదివి నిలువుటంగి నిలువుట యొక్క చొక్కాని తెలుసుకొని నిలువుటంగిలు వేసుకొని ఆ యాక్షన్ చేసిన భక్తులు ఆ రోజులలో ఈనాడు కూడా సినిమా తీసే వాళ్ళు కూడా ఉన్నారు. ఆనాడు కరుణామణి సినిమాలో మరి నటన చేసిన ఆ నటులు కూడా ఈనాడు సినిమాలలో కూడా ఉన్నారు. గిరిగారు మీరందరికీ తెలుసు, అడికను బ్రతికి ఉన్నాడు ఆయన. ఆనాడు కరుణామణి సినిమాలో యాక్టింగ్ చేసిన వాడే. ఈనాడు మీకు మీ అందరికీ తెలిసిన పాకీజీ సంగతి మీకు తెలుసు, కుష్ఠ రోగం వేసిన వాడు వ్యక్తి ఆయనే. కాబట్టి నా ప్రేమ దేవుడు ఆనాడు మనుషులు తీసింది దేవుడు కాదు, దేవుడికి రూపము ఉండదు. దేవుడు సర్వంతరం ఎక్కడైనా ఉండొచ్చు. అందుకే దేవుడు అంటుండు కదా, మనం చదివిన వచ్చినంలోకి మనం వెళదాం, చదవండి. అందుకే యేసుక్రీస్తు సిరక పుచ్చుకొని సమాప్తమైన చెప్పి తన ఆత్మను అప్పగించుకున్నాడు. ఎందుకు యేసుక్రీస్తు సమాప్తం చెప్పాడు అనగా, తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఏ మాట అయితే చెప్పాడో, ఏ పాపం అయితే క్షమించమన్నాడో, ఏ ప్రజల కోసమైతే నా ప్రజలను నా చేతుల ద్వారా సృష్టించుకున్న ప్రతి చిన్న బిడ్డను మొదలుకొని నేడు రేపు మరణానికి దగ్గర అవుతున్న వారి అందరి పాపముల నిమిత్తము ఒకప్పుడు నా యొక్క యెహోవా తండ్రి కాలములో పాపాలు క్షమించడానికి పశువులను, మేకలను, గొర్రెలను, ఎద్దులు వాడుతున్నారు. కానీ వాటి గుండా మనిషికి రక్షణ రాలేదు, వాటి రక్తం గుండా పాప క్షమాపణ కలగలేదు. కాబట్టి ఏకరీతిగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును, నా కుమారుడైన యేసు క్రీస్తును లోకములో ఉన్న ప్రజల కొరకు బలి పశువుగా పంపిస్తే, గొర్రెగా వారిని పంపిస్తే, ఆయన బలి చేస్తే, తిరిగి వారి పాపములను నా యొక్క కుమారుడైన క్రీస్తు రక్తం చేత కడిగి శుద్ధీకరిస్తే తిరిగి నా సన్నిధికి, నా యొక్క పరలోక రాజ్యానికి వస్తాడని చెప్పి ఆలోచన ద్వారా తన కుమారుడు ఈ లోకానికి పంపించాడు. అందుకే ఆయన వస్తుంటున్నాడు, ఇక మీ బలులు, మీ నైవేద్యాలు నాకు అక్కరా లేదు, మీ గొర్రెలు అవసరం లేదు, మీ మేకలు అవసరం లేదు, మీ ఎద్దులు అవసరం లేదు, మీ గువ్వలు అవసరం లేదు. వీటి ద్వారా మీరు రక్షణ కలగలేదు. కాబట్టి ఇదిగో లోక రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు మీ కోసం ఈ లోకంలో జన్మించాడు. ఆయనే వదకు దేయబడిన గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లే యేసుక్రీస్తు లోకస్వార్త మరి ముగింపులకు వచ్చేసరికి ఆ ఘోరమైన కల్వరిగిరిలో ఆయనను నలగొట్టబడ్డాడు. ఆ రక్తం ద్వారానే
ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా ఎవరైతే కడగబడతారో, ఎవరైతే విమోచింపబడతారో, ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో, ఎవరైతే తమ పాపములు కడుగుకొని రక్షింపబడతారో వారికి మాత్రమే రక్షణ కలుగుతుంది. నువ్వు సంఘానికి వేల వేల రూపాయలు ఇచ్చిన రక్షణ కలగదండి. ఇది వాస్తవం చెప్తాను వినండి. సంఘానికి నువ్వు వేల వేల రూపాయల కానుకలు సమర్పించినా, ఆయన నామములను బిల్డింగులు కట్టించినా, ఆయన నామములో పేదలకు నువ్వు సాయం చేసినా, ఆయన నామములో నువ్వు అన్ని చేయొచ్చు, కాదు తప్పంటే అంటాం లేదు. కానీ చేసే నీవు నీ ఆత్మకు రక్షణ ఉందా? చేసే నువ్వు బాప్తిసం తీసుకున్నావా? చేసి నువ్వు పాప క్షమాపణ పొందినవా? చేసి నువ్వు నీతి బాప్తిసం పొందకపోతే నువ్వెన్ని కార్యాలు చేసినా అది లోకములో. అందుకే యేసుక్రీస్తు తండ్రి చెప్పిన మాటలు విని ఏ ప్రజల కోసం అయితే వచ్చాడో, అందుకే లాస్ట్ అంటాడు కదా, అయ్యా నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఏ గిన్నె అది? మరణకరమైన బాధ. ఆ బాధ చూస్తున్నప్పుడు వాళ్ళు చేదు సిరక తీసుకొచ్చే ముందు, దాహము అనే ముందు వారి యొక్క పళ్ళ్యాన్ని తీసుకొచ్చి దేవుడికి అప్పగిస్తారు. ఏం అప్పగిస్తారు తెలుసా? ఒక గిన్నెని తీసుకొచ్చి ఆయనకు అప్పగించిన మాట వ్యవస్థను చూస్తాం. ఆ మాటలు మనం చదివినట్లయితే ఆ గిన్నెలో ఆయనకి ఏమి కనపడుతుందంటే మరణము కనపడుతుంది, పాపము కనపడుతుంది. అందులో పాము, తేళ్లు, చెత్త, చెదారము ఇవన్నీ కూడా మిళితమై మానవుని యొక్క దేహములో అమర్చబడిన హృదయములో చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు మార్గము, చెడు పాపము, వ్యభిచారము, దొంగతనము, అబద్ధము, కుట్ర, అసహాయత ఇవన్నీ మిళితమైన కలిసి ఉన్న ఒక పళ్ళెమును పోసుకొని పోయి యేసుక్రీస్తు చేతికి ఆ పళ్ళాన్ని అప్పగించారు. అందుకు దేవుడు అంటుండు, తన కుమారుడు అంటున్నాడు, అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి, అరే నిన్ను పంపించింది అందుకు నాయన, ఇందులో ఉన్న మనుషులో దాగబడిన ఆత్మలతో ఇన్ని కలిసిమైన బ్రతుకుతున్నారు. ఈ పల్లెంలో నీకు ఏదైతే కనపడుతుందో ఆ పల్లెనికి సాదృశ్యమైన ఈ హృదయాన్ని కడిగి శుద్ధీకరించి నీ రక్తం ద్వారా తప్ప వారు మరి యొక్క రక్తం ద్వారా వారికి విమోచన రాదయ్యా. అందుకని నీవు ఆనాడు వారు గొర్రెపిల్లను చంపారు, ఈనాడు గొర్రెపిల్ల అవసరం లేదు, కానీ కేవలము మానవుని ఆకారం చొప్పున, మానవుని యొక్క శరీరం చొప్పున, మానవుని యొక్క రక్త మాంసం ధరించుకొని పోయి నీవు వారి కోసం బలి కావాలి. అలా అయినట్టనే నా ప్రజలు క్షమించబడి పాపములు కడగబడి బాప్తిసం తీసుకొని నా రాజ్యానికి వారసులు కావటానికి అవకాశము ఉంది. ఇక మరి దేని ద్వారా తండ్రి యొద్దకు చేరడానికి అవకాశము లేదు. అందుకే నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మాట సెలవిస్తాడు కదా, నా ద్వారా తప్ప నా తండ్రి యొద్దకు ఎవడనూ చేర్చబడలేదు. తల్లులారా, ఇక్కడ కూర్చున్నా యవన బిడ్డలారా వినండి. ఈ మాటలు వింటున్నా నీవు నీ బ్రతుకును సరి చేసుకోవాలి, నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. సమాప్తమైనది. ఏం సమాప్తం చేశారు తెలుసా? ఇక అనేకమైన మాటలు ఉన్నాయి. నా టైం అయిపోయి వచ్చింది, నేను ముగిస్తున్నాను. ఒకటే వచనం చూపించాను, 17వ వచనం. ఇక ఎన్ని వచనాలు ఉన్నాయి దాంట్లో అండి? ఇక ఎన్ని వచనాలు ఉన్నాయి? జాగ్రత్తగా. ఈ 4 వచనాలు వర్ణించడానికి నాకు 4 వారాలు పడుతున్నాయి. ఇంత వివరంగా చెప్పబోతే ఇక నువ్వు ఆలస్యం చేస్తున్నావు అంటే, ఇక నువ్వు నీ బ్రతుకులో నువ్వు ఆలస్యం చేస్తున్నట్లయితే ఇక క్షమాపణ దొరకదు, క్షమాపణ దొరకదు. కాబట్టి నా ప్రేమను దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీవు, దేవుడు కూడా వచ్చాడు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చాడు, నీ కోసం వధించబడ్డాడు, నీ పాపం అనే గిన్నెను కడిగాడు, నీ పాపం అనే హృదయాన్ని ఆయన కడుగుతాను మరలా నీకు అవకాశం ఇచ్చి పిలుస్తున్నాడు. ఓ పిల్లలారా, ఓ పెద్దలారా, పెద్దలైతేమి, చిన్నలైతేమి, గొప్పవారైతేమి, కొద్దివారైతేమి, మరొక్కసారి నన్ను మీరు స్తుతించండి. రాబోయే దుర్దినాలలో మీరు చిక్కుకోవద్దు, రాబోయే శ్రమలలో మీరు చిక్కుకోవద్దు, రాబోయే నా 2వ రాకడంలో
ఆ మొదటి తీర్మానంలో, మొదటి రాకడలో మన సంఘమంతా ఎత్తబడాలని ఈ దినమందు దేవుడు నీతో ఈ మాటలు హెచ్చరిస్తున్నాడు. జ్ఞాపకం చేసుకుంటావా ఈ మాటలు? తన ప్రియమైన కుమారుని కూడా అంటున్నాడు, నువ్వు వెళ్ళు తినే వారికి పాప క్షమాపణ కలుగుతుంది. ఆ క్షమాపణ మరలా దేవుడు నీకు అనుగ్రహిస్తున్న తల్లులారా సమాప్తం చేయబడబోతుంది, సమాప్తము చేయబడబోతుంది. ఆ తర్వాత 18వ వచనంలోకి వచ్చేసరికి, ఇప్పుడు చెప్పను, సమయం అయిపోయింది కాబట్టి పాటలు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. నా మాటను గమనించండి. దేవుని సేవకునిగా పాటలు పాడేవారు ముందు రండి, లేకపోతే అవకాశం ఇయ్యనిక. ఇక్కడ కూర్చున్నాయినా నాకు రికమెండేషన్ అవసరము? ఎన్నో చెప్తున్నా నేను. సరి చేసుకుందాం, పాటలు తగ్గించుకుందాం, బలమైన వర్తమానం విందాం. పాటలు ఎన్ని పాడినా వింటాం, ఆనందించి మెచ్చిపోతున్నాం. కానీ ఆత్మను శుద్ధి చేసేదే ఏంటిదండి? దేవుని మాటలండి. ఈ మాటలకు సమయాన్ని ఇద్దాం, పాటలు తగ్గించుకుందాం. త్వరపడి రావాలని పదే పదే దేవుని శాపునికి మళ్ళా 2 చేతులు ఎత్తి మేము బ్రతిమరుచున్నాను. ఇప్పుడు ఎన్ని వచనాలు అయిపోయినాయండి? 1 వచనం అయిపోయింది. 1 వచనం అయిపోయాక నాకు 12:30 అయింది. కరెక్ట్గా 1 గంటకు మగియాలంటే 18వ వచనము ఆగిపోయింది. ఆ వచనంలో రాయబడిన మర్మం ఏంటిది తెలుసుకోవాలంటే చింతపడి మరుసటి ఆదివారం కూడి రండి. తల్లవచ్చండి, ప్రార్థన చేసుకుందాం. తల్లవచ్చండి. పరిశుద్ధుడా, జీవముల తండ్రి, జీవాధిపతి, ఈ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఇదిగో నా తండ్రి, 7 దినాలు 7 దూతలు, 7 బూరలు, 7 పాత్రలు ప్రభా, ఇంతవరకు నా తండ్రి మీరు నేర్పించిన లేఖనాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందులో ప్రత్యేకంగా నా తండ్రి 7వ దూత, అయ్యా ఈ లోకానికి సమాప్తం చేయబడటానికి, నీ కోపము నా తండ్రి చల్లార్చుకోవటానికి 7వ దూత ద్వారా ప్రభావం ముగించి ఉన్నారు. ఆయనను మరలా అవకాశం ఇచ్చారు తండ్రి. ఇప్పుడు బ్రతికున్న వారులారా, ఈ 2026 సంవత్సరంలో తండ్రి ఎందరైతే నిన్ను అంగీకరించలేదో, ఎందరైతే నా ప్రభావం నిన్ను నమ్ముకునలేదో, మరొక సమయాన్ని మీరు అనుగ్రహించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కొద్దివారేమి, గొప్పవారేమి, ధనికులేమి, సామంతులేమి, ప్రతి ఒక్కరికి నీ వాక్యం తెలియజేస్తుంది ప్రభా. మరలా మీరు నా తండ్రి నన్ను స్తుతించండి అనగా, రక్షింపబడండి, బాప్తిసం పొందండి, మరలా అవకాశం ఇచ్చినందుకై తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నా తండ్రి, ఇంకా 3 వచనాలు ఉన్నాయి నా తండ్రి. ఆ 3 వచనాలు కూడా నీ బిడ్డలకు ఎవరైనా తెలియజేసే అవకాశాన్ని నేను కల్పించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా నా తండ్రి, నీ ప్రియ కుమారుడు కూడా ఈ లోకంలోనికి వచ్చిన తండ్రి, ఏ ప్రజల నిమిత్తమైతే, ఏ పాపము నిమిత్తమైతే నా ప్రభా నీ దాసుడు అనగా నీ కుమారుడు నీ మాట ఉన్నది ఉన్నట్టు నెరవేర్చి నా ప్రభా మా కోసమై, నా ప్రభా మా పాపపు జీవితం కోసమై అయ్యా ఆ మరణపు యొక్క గిన్నెలోనిది నా తండ్రి త్రాగి పాపాన్ని విరిచి నా తండ్రి మాకు ఆరోగ్యాన్ని అనుకరించిన నా గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా గొడ్ల యొక్క రక్తం కానీ, మేకల యొక్క రక్తం కానీ, అయ్యా పొట్టేళ్ళ యొక్క రక్తం కానీ ప్రభా మా పాపములు కడగలేదు, మా పాపను క్షమించలేని స్థితిలో ఉన్న మా కోసం నా తండ్రి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నీ లోకానికి పంపించిన ప్రభా, నీ కుమారుని రక్తం ద్వారా నా తండ్రి మమ్మల్ని పాప విమోచనలుగాను, మా పాపములు క్షమించిన తండ్రి నిందే రహితులుగా మార్చిన నా గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. ఏమిచ్చి నీ రుణం నేను తీర్చుకునే నా ప్రభా, ఈ రక్షణ పాత్రం చేకూని నిత్యం నిన్ను స్తుతిస్తూ నీ దాసుని గల తండ్రి, మీరు మాకు ఇచ్చిన రక్తంలో శరీరంలో పాల్పొక్కులు పొందుతున్న మమ్మలను మీ రాజ్య నివాసులుగా అంగీకరించినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.